అందరికీ ఈరోజు ఈ వీడియోలో పచ్చి కొబ్బరితో పులిహోర చేశాను. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయని విధంగా చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్కి ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. ఇంట్లో గినక మీకు పచ్చి కొబ్బరి ఉంటే గినక ఒకసారి పచ్చి కొబ్బరితో ఇలా పులిహోర ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే ఈ రెసిపీ ట్రై చేయండి. ఓకేనా? ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడైతే వీడియోలకి అయితే వెళ్దాము. ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఆవాలు అయితే ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకోవాలి. ఇంకా జీలకర్ర వచ్చేసి 1 స్పూన్ వేసుకోవాలి. ఇక్కడ మనము ఇంకొంచెం కారం బట్టి మనం ఎంత తినగలుగుతామో అంత చూసి వేసుకోవాలి. కారం అనేది పిల్లలు కొంచెం కారం తక్కువే తింటారు కదా, అందుకని పిల్లల కోసం నేను తక్కువగానే వేసిన పచ్చిమిరపకాయలు అనేవి. పచ్చిమిరపకాయలు కాస్త 4-5 వేసాను. కొంచెం కరివేపాకు, కొంచెం అల్లము, కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఇంకా పచ్చి కొబ్బరి వచ్చేసి ఒక చిన్న కప్పు అయినా వేసాను. మనం రైస్ ఎంతైతే తీసుకొని చేసుకుంటున్నామో అంత కొబ్బరి అయితే వేసుకోవాలి. ఇక్కడ రైస్ కూడా నేను వచ్చేసి 1 గ్లాస్ రైస్ అయితే చేసినాను. ఇంకా ఈ పచ్చి కొబ్బరి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మిక్సీకి అయితే పట్టుకోవాలి. ఇట్లా మెత్తగా పట్టుకోవాలి. అట్లా మెత్తగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా తర్వాత పోపు అయితే పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఇలాగా కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే 3 స్పూన్లు కానీ 4 స్పూన్లు కానీ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కూడా 2 స్పూన్లు వేసుకోవాలి. పల్లీలు ముందుగానే వేయించి పెట్టుకోవాలి. ముందుగానే ఇలా వేయించి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలు కొంచెం ముందుగా ఇట్లా ఈ విధంగా వేయించుకునే తర్వాత కొద్దిగా మనం ఇందులో శనగపప్పు అయితే వేసుకోవాలి. శనగపప్పు 1 స్పూన్ అయితే వేసుకోవాలి. ఈ పల్లీలు కొంచెం వేగిన తర్వాతనే శనగపప్పు అనేది వేసుకోవాలి. ఇలాగా 1 స్పూన్ అయితే శనగపప్పు వేసుకోవాలి. ఈ శనగపప్పు వేసుకొని ఈ శనగపప్పు కూడా కాస్త వేగనివ్వాలి. ఇంకా మినపబ్బాలు కూడా 1 స్పూన్ అయితే వేసుకోవాలి. ఈ మినపప్పు 1 స్పూన్ వేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వేయించుకోవాలి. ఇంకా కాస్త జీడిపప్పు ఉంటే కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకోవాలి. ఈ జీడిపప్పు కూడా కొద్దిగా వేసుకొని ఈ విధంగా వేయించి పెట్టుకోవాలి. మనము ఈ మినపప్పు, శనగపప్పు, పల్లీలు, జీడిపప్పు ఈ విధంగా వేయించుకొని ఇట్లా 1 కప్లోకైతే తీసుకోవాలి. ఇవి వేగేటప్పుడే ఫ్లేమ్ని కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలర్ వచ్చిందాక వేయించుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో కాస్త కొంచెం 1 స్పూన్ ఆవాలు అయితే వేసుకోవాలి. ఇట్లా ఆవాలు వేసుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇంకా అందులో ఇంగువ ఉంటే ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఇంగువ వేయలేదు, ఇంట్లో లేక వేయలేదు. మీరు ఇంట్లో కనుక ఇంగువ ఉంటే వేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మనము పేస్ట్ కొబ్బరి అనేది మిక్సీకి అయితే పట్టుకున్నాం కదా, ఇలాగా మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కడాయిలో వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. అప్పుడు ఫ్లేమ్ని కాస్త మీడియంలో పెట్టేసుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలి. కొంచెం పచ్చివాసన పోయిందాక కాస్త వేగనివ్వాలి ఇది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అయితే పసుపు వేసుకుందాము. చిన్న స్పూన్ కదండి అది, చిన్న స్పూన్తో ఇలా 1 స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత ఇది పచ్చి కొబ్బరి ఇదంతా బాగా గట్టిపడాలి. ఈ విధంగా బాగా గట్టిపడాలి మనకు. ఇప్పుడు ఈ విధంగా గట్టిపడిన తర్వాత మనం రైస్ ముందుగా చేసి పెట్టుకున్న తర్వాత రైస్ అనేది పక్కన ఒక ప్లేట్లో అయితే ఈ విధంగా చల్లారి పెట్టుకోవాలి. పొడి పొడిగా చేసుకోవాలి. ముఖ్యంగా రైస్ అనేది ఇక్కడ నేను పిల్లల కోసం కొంచెం లైట్గా మెత్తగా చేసుకున్నాను. మీరు మెత్తగా ఉండాలి, పిల్లలకైతే మెత్తగా ఉండాలి కదా, మీ ఇష్టం. అది పొడి పొడిగా చేసుకోండి. పొడి పొడిగా చేసుకుంటే బాగుంటుంది రైస్. ఇక్కడ పిల్లలకి నేను కొంచెం లైట్గా మెత్తగా చేస్తాను. మీరు కొంచెం పొడి పొడిగా చేసుకొని రైస్ ఇలాగా పొడి పొడిగా చేసుకొని రైసు చల్లారి పెట్టుకుంటే కడాయిలో వేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి.
ఇలా బాగా రైస్ అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అప్పుడు ఫ్లేమ్ని కాస్త లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలి. ఇట్లా ఈ విధంగా కలుపుకోవాలి. అంత రైస్ అనేది బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇంకా లాస్ట్లో మీకు ఏమైనా సాల్ట్ తక్కువ అనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో ఇదంతా రైస్ కలిపిన తర్వాత కొద్దిగా నిమ్మరసం అయితే పిండుకోండి. కొంచెం లైట్గా పులుపు ఉండేదానికి కోసము, మరీ ఎక్కువ కాకుండా పులుపు అనేది లైట్గా పిండుకోండి. ఈ నిమ్మరసం కొద్దిగా పిండుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇంకా ఏమైనా సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే రైస్లో కొంచెం వేసుకొని మళ్ళీ కలుపుకోండి, సరిపోతుంది. మనకైతే ఇలా ఉంటుంది పచ్చి కొబ్బరితో పులిహోర. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకి ఈజీగా లంచ్ బాక్స్కి ఈ విధంగా రెడీ చేయవచ్చు. అందులో మనకి ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే వేస్ట్ కాకుండా ఇలా రైస్ అయినా చేయండి, చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. రైస్ మీరు ట్రై చేసి ఎలా ఉండేది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పాలి. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ఇలా అయితే ఇంకా రైస్ అనేది ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇంకా మీరు పైన సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర అయినా వేసుకోండి. ఇట్లా ఈ విధంగా మనం రైస్ అనేది ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని ఇట్లా ఏదైనా కర్రీ కానీ చేసుకొని ఇట్లా కర్రీ చేసుకొని అయినా తినొచ్చు దీంట్లోకి. లేదంటే ఇలా ఊరక మనం లెమన్ రైస్ ఎలా చేసుకుంటాం ఇలాగైనా చేసుకొని తినేయచ్చు. ఈ రైస్ అనేది ఎంతమందికి ఇష్టమో మీరు కామెంట్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరితో పులిహోర. ఇలా చేశారంటే మీరు ఒక్కసారి నచ్చిన వాళ్ళు ట్రై చేయండి. ఈ విధంగా మీ పిల్లలకి ఈజీగా లంచ్ బాక్స్కి ఇలా రెడీ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా రైస్ మీరు పొడి పొడిగా చేసుకొని ఇలా చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదిగో చూసారా రైసు ఇట్లా ఈ విధంగా ఉంటుంది మనకు పచ్చి కొబ్బరితో పులిహోర. ఈరోజు మా పాపకైతే లంచ్ బాక్స్కి ఇలా రెడీ చేశాను. ఈ వీడియో